డాక్టర్ గారు, నా పేరు లలిత. నా పెదాలు మాటిమాటికి పగిలిపోతున్నాయి, చర్మం ఊడిపోతుంది. వాజిలిన్, హనీ, నెయ్యి, ఆయిల్ వంటి వాటిని అప్లై చేసినా తగ్గటం లేదు. ఇప్పుడు మీ సలహా ఏంటి? ఎలాంటి మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ కవిత గారు సమాధానం అందిస్తారు. వాతావరణంలో డ్రై క్లైమేట్ వల్ల దాదాపుగా చాలామంది ఇది ఫేస్ చేసే ప్రాబ్లమే. పెదాలు డ్రైగా అవడము, పగలడము, పైపొరలు ఊడిపోవడం లాంటివి కామన్గా కనిపించే సమస్యే. దానికి హోమ్ రెమెడీస్ కన్నా, మీరు చెప్పినట్లు హోమ్ రెమెడీస్ కన్నా వీలైనంత వరకు వాజ్లిన్ జెల్లీస్ కానీ, పెట్రోలియం జెల్లీస్ కానీ ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా అప్లై చేసుకుంటూ ఉండటం బెటర్. ఈ మధ్యన ఈ లిప్ బామ్స్ కూడా SPFతో పాటు SPF 15 అని 30 అని SPF లిప్ బామ్స్ కూడా మనకి దొరుకుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మాటికి పెదాలు తడుపుకునే అలవాటు ఉన్న వాళ్ళలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సో చాలా వరకు పెదాలు తడుపుకోకుండా ఉండడం మేలు. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు లిప్ బామ్ రోజుకి 4-5 సార్లు లిప్ బామ్ అప్లై చేసుకుంటూ ఉంటే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. పెదాలు పగలడం వాతావరణంలో డ్రైనెస్ ఎక్కువ అవటం వల్ల, ఆర్ ఎండకి సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవటం వల్ల కూడా బాగా డ్రై అయ్యి పగిలే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే మోస్ట్లీ హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో హ్యూమిడిటీ తక్కువ, వాతావరణంలో తేమ తక్కువ ఉంటుంది. సో ఎక్కువగా పొడిబారే అవకాశాలు ఉంటాయి. అవే కాకుండా ఎండ, తర్వాత డ్రైనెస్, డ్రై క్లైమేట్, ఇవే కాకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా పెదాలు పగిలే అవకాశం ఉంటుంది. బేసిక్లీ రైబోఫ్లేవిన్ అనే వైటమిన్ B2 డెఫిషియన్సీ వల్ల కూడా పెదాలు పగులుతాయి. పగలడం అంటే ఎక్కువగా పెదాల కార్నర్స్లో ఎక్కువ పగులుతాయి అన్నమాట. దానికి అది చూసిన వెంటనే రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ గుర్తించిన వెంటనే వైటమిన్ B కాంప్లెక్స్ టాబ్లెట్లు కొన్నాళ్ళ పాటు వాడవలసి ఉంటుంది, కోర్సులకు కొన్నాళ్ళ పాటు వాడవలసి ఉంటుంది. ఇవే కాకుండా కాస్మెటిక్స్ వల్ల కూడా, కొన్ని కాస్మెటిక్స్ పడకపోయినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఒకసారి అలర్జీస్, ఎగ్జిమాస్ అవి స్టార్ట్ అయినా కొంచెం స్కిన్లో అలాంటి మార్పులు కూడా కనిపించే అవకాశాలు ఎక్కువ. సో తాజా కూరగాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటితో పాటుగా నేను చెప్పినట్టు లిప్ బామ్స్ కూడా అప్లై చేసుకోవడం, పెదాలు మాటికి తడుపుకోకుండా ఉండటం వల్ల కూడా చాలా ఉపయోగాలు మళ్ళీ కనపడకుండా ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ కవిత గారు.